హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 సైకాలజీ సిలబస్లో భాగంగా ప్రజ్ఞా నిర్వచనాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ అనగా సాధారణంగా తెలివితేటలు. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ వివేకంతో ఆలోచించి సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ వివేకంతో ఆలోచించి సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. ప్రజ్ఞ నిర్వచనాలను ఇప్పుడు చూద్దాం. ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, వివేకవంతంగా ఆలోచించడానికి, చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించడానికి అవసరమయ్యే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారు. వెస్లరీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, వివేకవంతంగా ఆలోచించడానికి, చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించడానికి అవసరమయ్యే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారు. వెస్లరీ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తినే ప్రజ్ఞ అంటారు. గాల్టన్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తే ప్రజ్ఞ. గాల్టన్ ఇచ్చారు నిర్వచనాన్ని. అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అని అంటారు. టెర్మన్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన దిశలో ఆలోచనలు చేయగలుగుతూ, స్వీయ విమర్శ చేసుకోగలుగుతూ, ప్రవర్తనను సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ. బినే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన దిశలో ఆలోచనలు చేయగలుగుతూ, స్వీయ విమర్శ చేసుకోగలుగుతూ, ప్రవర్తనను సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ. బినే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందగలిగే శక్తినే ప్రజ్ఞ అంటారు. పియాజే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యత పొందగలిగే శక్తినే ప్రజ్ఞ అంటారు. పియాజే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ. స్పియర్మన్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ. స్పియర్మన్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ. స్టెర్న్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ. స్టెర్న్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ. డేర్బాన్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ. డేర్బాన్. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ. ఎడ్వర్డ్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ. ఎడ్వర్డ్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణయే ప్రజ్ఞ. గేట్స్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ. గేట్స్. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ. స్టొడాట్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. స్టొడాట్. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మక లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ. స్టొడాట్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వివిధ నిర్వచనాల నుంచి ప్రజ్ఞ అనేది ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగే సామర్థ్యం. ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగే సామర్థ్యం, వివేకవంతమైన ఆలోచనలు లేదా హేతుబద్ధ ఆలోచనలు చేయగలిగే సామర్థ్యం, విషయములను అభ్యసించగలిగే సామర్థ్యం, విషయములను గ్రహించగలిగే లేదా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం, అమూర్త ఆలోచనలు చేయగలిగే సామర్థ్యం, ఆలోచనలను ఖచ్చితమైన దిశలో లేదా ఒక క్రమ పద్ధతిలో కొనసాగించే సామర్థ్యం, స్వీయ విమర్శ లేదా ఆత్మ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యం, పరిసరాల అనుగుణ్యత పొందే సామర్థ్యం, క్లిష్ట సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం, అంశముల మధ్య పరస్పర సంబంధాలను చూడగలిగే సామర్థ్యం, సాంఘిక సంబంధాలను మెరుగుపరుచుకోగల సామర్థ్యం, భౌతిక సూత్రాలను అర్థం చేసుకుని యంత్రములను, పరికరములను, వస్తువులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగే సామర్థ్యం. ప్రజ్ఞలు కానివి జ్ఞానం, సృజనాత్మకత, సహజ సామర్థ్య, స్మృతి. ఇవి ప్రజ్ఞ కాదనమాట. ప్రజ్ఞ జ్ఞానం. ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే అనువంశికంగా సంక్రమించే ఒక అంతర్గతమైన మానసిక శక్తి.
జ్ఞానం అనేది పుట్టిన తర్వాత అనుభవాల ద్వారా లేదా అభ్యసించడం ద్వారా గ్రహించే సమాచారం. ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవచ్చు, కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము. ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే అనువంశికంగా సంక్రమించే ఒక అంతర్గతమైన మానసిక శక్తి. జ్ఞానం అనేది పుట్టిన తర్వాత అనుభవాల ద్వారా లేదా అభ్యసించడం ద్వారా గ్రహించే సమాచారం. ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవచ్చు, కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము. నెక్స్ట్, ప్రజ్ఞ సృజనాత్మకత. ప్రజ్ఞ అనేది వ్యక్తిలోని సమైక్య ఆలోచన లేదా ఏకముఖ ఆలోచనను కలుగజేసి సమస్యకు ఒక రకమైన పరిష్కార మార్గాన్ని అందించే సామర్థ్యం. సృజనాత్మకత అనేది వ్యక్తిలో విభిన్న ఆలోచన లేదా బహుముఖ ఆలోచనలు కలుగజేసి సమస్యకి ఒకటి కంటే ఎక్కువ వినూత్నమైన పరిష్కార మార్గాలను అందించే సామర్థ్యం. అధిక ప్రజ్ఞ కలిగిన వ్యక్తులందరికీ సృజనాత్మకత ఉండకపోవచ్చు, కానీ సృజనాత్మకత ఉన్న వారందరికీ అధిక ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞకి సృజనాత్మకతకి మధ్య సంబంధం నిర్దిష్టమైన సంబంధం ఏమీ లేదు. ప్రజ్ఞ, సహజ సామర్థ్యం. ఇవి రెండు వ్యక్తికి స్వతహాగా లేదా సహజ సిద్ధంగా సంక్రమించే అంతర్గత మానసిక సామర్థ్యాలు. ఇందులో ప్రజ్ఞ అనేది అన్ని సామర్థ్యాలలో సామాన్య కారకంగా పనిచేస్తూ ఆయా అంశాలపై సాధారణ అవగాహన కలిగించే సామర్థ్యము. సహజ సామర్థ్యం అనేది ఏదో ఒక రంగంలో నిర్దిష్టంగా రాణించడానికి తోడ్పడే ప్రత్యేకమైన జ్ఞానం, నైపుణ్యాలతో కూడిన సామర్థ్యం. ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోగలము, కానీ సహజ సామర్థ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. సహజ సామర్థ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ప్రజ్ఞా స్మృతులు రెండు వ్యక్తికి పుట్టుకతోనే వచ్చే మానసిక శక్తులు. ప్రజ్ఞ అనేది వ్యక్తికి విషయములను అవగాహన చేసుకుంటూ అభ్యసించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. స్మృతి అనేది అభ్యసించిన వివరాలను ధారణలో కొద్ది కాలం పాటు నిల్వ చేసుకోగలుగుతుంది. అనగా స్మృతి సామర్థ్యము అభ్యసించిన విషయాలను జ్ఞప్తిలో ఉంచుకుంటుంది. స్మృతి అనేది అభ్యసించిన వివరాలను ధారణలో కొద్ది కాలం పాటు నిల్వ చేసుకోగలుగుతుంది. అనగా స్మృతి సామర్థ్యం అభ్యసించిన విషయాలను జ్ఞప్తిలో ఉంచుకుంటుంది.